గొప్ప దేవా, నీకు వందనాలు తండ్రి. ప్రభువా, ఈ దినమును బట్టి నీకు వందనాలు, వేలాది కోట్ల స్తుతులు తండ్రి. గత ఆదివారం నుండి ప్రభా, ఈ ఆదివారం వరకు ప్రభా ఎంతగా ఎండలు మండుతున్నప్పటికీ ప్రభా మమ్మల్ని కంటికి రెప్పలా కాచి కాపాడిన విధానం బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇంత ఎండలో కూడా ప్రభా నీ బిడ్డలను ప్రభా ఈ మందిరానికి నడిపించారు, దాన్ని బట్టి కృతజ్ఞతలు. నీ వాక్యం ద్వారా మీరే మాట్లాడండి ప్రభా, మనుషులు మాట్లాడితే వెళ్తాం తండ్రి. పరిశుద్ధాత్మదేవా, నీవే తండ్రి ఏమైతే మాట్లాడాలనుకుంటున్నావో ఆ బిడ్డలతో మీరు స్పష్టంగా మాట్లాడి, వచ్చిన బిడ్డలు ప్రభా ఖాళీ కుండలతో వచ్చినారేమో కానీ ప్రభా వెళ్ళేటప్పుడు నిండు కుండలతో ప్రభా వాళ్ళ హృదయం కానీ నీ వాక్యం కానీ వారిపైన ఏదైనా దోషారోపణ చేసినట్టయితే ప్రభా అది వాళ్ళు ఒప్పుకొని నీ మందిరంలోనే ప్రభా దాన్ని కడిగి వేసుకొని రక్తంను వేడుకొని ప్రభా అని వాళ్ళు నిర్దోషులుగా నిష్కలంకులుగా ప్రభా ఈ మందిరం నుండి బయటకు వెళ్ళి ఆ వాక్యానుసారంగా జీవించడం మీరే వారికి కృపను చూపమని, సహాయం దయచేయమని, తోడుగా నడిపించమని నజరేయుడైన యేసు అడిగిన ప్రార్థన. ఆమేన్. మీలో ఎంతమంది రక్షించబడ్డారు? శరీరాన్ని రక్షించబడ్డావా? మీకు కూడా మీరిద్దరు వెళ్ళిపోతున్నారు అన్నదమ్ములు ఇద్దరు స్టార్ట్ అన్నది. మీరు రక్షించబడ్డారు కదా, రక్షించబడ్డట్టుగానే జీవిస్తున్నారా? సరే, మీరు ఎట్లా జీవిస్తున్నారో ఈరోజు దేవుడు వాక్యం అయిపోయేదాకా మీరు ఎలా ఉంటున్నారు అనేది దేవుడు మీకు అర్థంలో చూపిస్తాడు. సో దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదివినట్టయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అని చెప్పి రాయబడిందండి. రక్షించబడ్డా అన్న మీరు మీ మనసులో రూపాంతర అనుభవం కలిగి ఉన్నారా? లేకుంటే అవే పాత అలవాట్లు, పాత స్వభావాలు, పాత ఆలోచనతోనే ఉంటున్నారా? రక్షించబడ్డా అని చెప్పి అన్నారు కదా, రక్షించబడిన వాళ్ళ కోసం కూడా మెసేజ్. మీరు కూడా రక్షించబడతారు కదా, ముందు మీరు కూడా ఎలా ఉండాలో నేర్చుకోవాలి కదా. ఇప్పుడు మీరు ఎట్లున్నారో తర్వాత రక్షించబడినా కూడా అట్లనే ఉంటారంటే దేవుడు యాక్సెప్ట్ చేయడు, దేవుడు క్షమిస్తాడు. కానీ మనం ఎట్లా పడితే అట్లా జీవిస్తే ఒకనొక సందర్భంలో మన శరీరంతో చేసిన ప్రతి ఒక్క దానికి మనం లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు ఎలా ఉన్నారో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఫస్ట్ మనము ఒక రక్షించబడిన జీవితంలో మనం ఫస్ట్ చూడాల్సింది మనసు. మన మనసు మారాలి. ఫస్ట్ నువ్వు ఎట్లున్నావో, నువ్వు అంటే అబ్బాయిలైతే తాగుబోతులు, స్మోకింగ్ అట్లా ఉన్నప్పటికీ, లేకుంటే మీరేదైనా తప్పు కార్యాల్లో ఉన్నప్పటికీ, ఎప్పుడైతే మనము యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడదామో మన మనసు అనేది మారుతుంది. ఆ మారుదల అనుభవం మీరు కలిగి ఉన్నారా? అది మిమ్మల్ని ఒకసారి పరీక్షించుకోవాలి. ఎందుకంటే మీరు యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి మనం ఇప్పుడు ఇక్కడైతే ప్రతి సండే రొట్టె ద్రాక్షరసం ఇస్తున్నారు. కొన్ని చర్చిలోనేమో ఓన్లీ మంత్లీ ఫస్ట్ వీక్ ఇస్తారు, లేకుంటే కొన్ని చర్చిలోనేమో ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ ఇస్తారు. ఇక్కడ మీకు ప్రతి వారం ఇస్తున్నారు. రక్షించబడ్డా అన్న మీరు ప్రతి వారము దేవుని శరీరాన్ని, దేవుని రక్తాన్ని మీరు పూజిస్తున్నారు, తాగుతున్నారు. మరి మీరు ఆ రూపాంతర అనుభవాన్ని పొందినారా? క్రీస్తు కలిగిన మనసు మీరు కలిగి ఉంటున్నారా? మిమ్మల్ని ఒకసారి పరీక్షించుకోవాలి. మనము కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 10వ అధ్యాయము 21వ వచనము, మీరు ప్రభు పాత్రలోనిది దయ్యాల పాత్రలోనిది కూడా త్రాగనేరరు, ప్రభు బల్ల మీద ఉన్న దానిలో దయ్యాల బల్ల మీద ఉన్న దానిలో కూడా పాలు పొందనేరరు. అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మనము ఈ రొట్టె ద్రాక్షరసం మనము ఇష్టానుసారంగా వారం అంతా మనము దేవుని రక్తం చేత కడగబడినమని, రక్షించబడినమని చెప్పి అనుకొని మనకి ఇష్టమైన అన్ని లోకంలో చేసొచ్చి ఎవరైతే ఇప్పుడు ఈ ప్రభు బళ్ళను ఆ రక్తాన్ని తీసుకుంటారో వారు శాపగ్రస్తులు అవుతారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము పరీక్షించుకోకుండా దేవుని శరీరాన్ని, రక్తాన్ని మనము పాలుభాగస్తులము కాకూడదు. అట్లా అని చెప్పి కూడా ఉండకూడదు. మనం ఏదైనా మిస్టేక్ చేసినప్పటికీ అది మనం ఒప్పుకొని మనము దేవుని దగ్గర ఒప్పుకొని దాన్ని తీసుకునే వారిగా ఉండాలి. మనము ఆదికాండము 19వ అధ్యాయంలో చూసినట్టయితే ఇక్కడ ఇవాళ మన టాపిక్ ఏంటంటే మీ మనసు మారిందా? మనసు అనుభవం. మనసు మారితే తప్ప జీవితంలో మార్పు అనేది ఉండదు.
కాబట్టి మీ ఇప్పుడు రక్షించబడ్డాన్న మీరు మారు మనసు పొందున్నారా, మీ మనసు మారిందని చెప్పి ఒకసారి పరీక్షించుకోవాలి. మనము ఆదికాండం 19వ అధ్యాయంలో చూసినట్టయితే అక్కడ లోతు వృత్తాంతం ఉంటుంది. లోతు వృత్తాంతంలో లోతుకును అబ్రహాంకు ఒకానొకసారి వాళ్ళ కాపర్లకు వీళ్ళ కాపర్లకు వచ్చిన తగాదం రావడం వల్ల అబ్రహాం అంటాడు, నీ కాపర్లకు నా కాపర్లకు మన మధ్యన ఎటువంటి డిస్టర్బెన్స్ కలగద్దని చెప్పి నువ్వు నీకు ఇష్టమైన ప్లేస్కి నువ్వు వెళ్ళు, నా ఇష్టమైన ప్లేస్కి నేను వెళ్తా అని చెప్పి, సో వాళ్ళిద్దరు సమాధానపడి చెరొక స్థలానికి వెళ్ళిపోతారు. లోతేమో సోదొమ గోమొర సైడ్ వెళ్తాడు, అబ్రహాం ఏమో అటు వేరే సైడ్ వెళ్ళిపోతాడు. అప్పుడు ఏంటంటే లోతు ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకుంటాడు, లోతు భార్య. అక్కడ ఎట్లా అంటే అక్కడ పరిస్థితులు అన్నీ ఎట్లా ఉంటాయంటే తాగడం, తినడం, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు, సో వ్యభిచారంతో నిండిపోయినది. అది యెహోవా దృష్టికి చాలా నీచంగా అది అనిపించి దేవుని ఉగ్రతకు అది పట్టణం మీద కుమ్మరించడానికి దేవుడు తన దూతలను పంపించిన సందర్భంలో అదంతా మనము ఇందులో చదివితే అర్థమవుతుంది. నేను మీకు మనసు మారాలి అనే దాని గురించి చెప్తున్నా కాబట్టి మీకు ఏ పాయింట్ అవసరమో అది నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ స్టోరీ అంతా మనం చదివినట్టయితే దేవదూతలు ఏం చెప్తారు, నువ్వు లోతుకు చెప్తారు, నీ కుమార్తెలు, నీ భార్య, నీకు ఎవరైతే నీకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ నువ్వు ఈ పట్టణం నుండి తీసుకుని వెళ్ళు, మీ యెహోవా ఈ పట్టణాన్ని కాల్చి వేస్తున్నాడు కాబట్టి నీ వాళ్ళని ఇక్కడ ఉంచకూడదు అని చెప్తారు. చెప్పినప్పుడు లోతు ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయినప్పుడు సగం దూరం వెళ్తూనే ఉంటారు. ఆమె అంటే లోతు భార్యకు హిస్టరీలో కానీ ఆ హిస్టారికల్ మూవీలో కానీ మనం చూసినట్టయితే లోతు భార్య ఆమె అన్యాచారాలు పాటించేది. అంటే ఇటు ఆమె లోతు ఒక్కడు మాత్రమే సొదొమ గొమొర్రాలో నీతిమంతునిగా జీవించాడు. లోతు భార్య కానీ లోతు బిడ్డలు కానీ అంటే అటు సగం అంటే ఇటు దేవుళ్ళో పూర్తిగా లేదు, అటు లేకుండా సగం భక్తి అనుభవించే వారిగా ఉంటారు. అయితే ఆమె ఫస్ట్ నుండే ఆయనతో వస్తుంటే ఆమె ఎప్పటికీ నేను మళ్ళీ వెళ్ళిపోతామని చెప్పి మేబీ ట్రై చేసి ఉంటుంది. లోతు ఆమెను నచ్చ చెప్పుకుంటా తీసుకొని వస్తుంది. కానీ ఒకనొక సందర్భంలో ముందుకెళ్ళేసరికి ఏమైందంటే లోతు భార్య ఆమె మనసు అంతా ఎక్కడుంది, సొదొమ గొమొర్రా దగ్గర ఉంది. దేవుడు లోతును నీతిమంతులను తీసుకుంటాడు, లోతును ఆశీర్వదించాడు, కానీ ఆ కృతజ్ఞత లేదు లోతు భార్యకు. ఆమె మనసు అంతా నేను అక్కడ ఇలా ఉన్నానే, నా దేశం అది, నా వాళ్ళు అలా ఏమైపోతున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి ఆమె మనసు అంతా అదే ఉండి ఆమె దేవుడు ఆల్రెడీ చెప్పిండు దూతలను వెనుకకు మరి చూడద్దు అని చెప్పి, కానీ ఆమె ఆ మాటకు విధేయత చూపకుండా వెనుకకు తిరిగేసరికి ఆమె మన 26వ వచనంలో చూసినట్టయితే అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభం ఆయను అని చెప్పి వ్రాయబడింది. చూసారా, ఆమె మనసు మారలేదు. ఆమె మనసు మారకపోవడం వల్ల ఇది జరిగింది. ఒకవేళ ఒకవేళ దేవుని వైపు ఉన్నట్టయితే, ఆ మనసు మారినట్టయితే మేబీ లోతుతో పాటు లోతు భార్య కూడా ఉండేది కావచ్చు. లోతు బిడ్డలు తప్పు చేయకుండా, లోతు భార్య ఉంటే లోతు బిడ్డ తప్పు చేయకుండా ఆ తప్పు అనేది జరగకుండా ఉండేది కావచ్చు. కానీ ఈమె అవిధేయత, ఈమె దేవుని పైన అంటే దేవుళ్ళో ఈమె మనసు మారకపోవడం వల్ల తన కుటుంబంలో అంటే శాపానికి వెళ్ళప్పుడు చాలామంది అన్నిలు చూసినా కానీ ఒకటి బైబిల్లో పాయింట్అవుట్ చేసే పాయింట్ ఏంటంటే లోతు కుమార్తెలు లోతుతో పిల్లలను కన్నారు కదా, అది కరెక్టా అని అంటారు. అది ఒక్కటే పాయింట్అవుట్ చేస్తారు. అది ఎందుకు జరిగింది? ఈమె ఒకవేళ లోతు విధేయత చూపించి దేవుని వైపు చూసి ఆమె మనసు మార్చుకొని దేవుని వైపు ఆమె కన్నులు చూసి ఆమె ముందుకు నడిచినట్టయితే ఇది ఇప్పుడు అందరితో ఈ మాట అనిపించుకునే వారిని కాకపోవచ్చు. ఇది ఇంకొక విధంగా కూడా మనకు దేవుడు రాయించాడేమో. ఒకవేళ లోతు బిడ్డలు ఎలా అయితే తండ్రితో తప్పు చేశారో మనం కూడా అలాంటి తప్పు చేయకుండా ముందుగానే దేవుడు ఇది రాయించిండేమో. సో మనము లేఖనంలో ఒకటి దేవుడు హెచ్చరికలు ఇచ్చాడు, అందులో మనం అది చేయకూడదని చెప్పి మంచి కూడా చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఈమె మనసు మారాలి అంటే ఫస్ట్ దేవుని పైన మనము విధేయత కలిగి ఉండాలి. దేవుని పైన విధేయత లేకుండా, దేవుని పైన మనం ఆధారపడకుండా మనము మనసు మార్చుకొని ఉండలేము. మనము ఇక్కడ మరియు ఆయన ఇట్లా నేను
ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తి పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశంలో ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను అని చెప్పి వ్రాయబడింది. ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ తండ్రి 2 కుమారుల గురించి దేవుడు ఉపమాన రీతిగా చెప్పినప్పుడు ఏమైంది ఇక్కడ అంటే, ఆ 2 కుమారులు ఉంటే పెద్ద కుమారుడేమో దేవుడి మాటకు విధేయత చూపించి తన దగ్గర నివసించు, కానీ చిన్న కుమారుడేమో నా ఆస్తులో నాకు పాలేదు, నేను బయటికి వెళ్ళి వ్యాపారమే చేస్తాను, నేను డెవలప్ అవుతాను, నాకు సెట్ కాదని ఏమన్నాడు. సో అట్లా అని వాళ్ళ తల్లి దగ్గర నుండి ఆస్తి తీసుకొని వెళ్ళి ఆ ఆస్తిని అంతా తాగుడుకు తినుడుకు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి లాస్ట్కు మనము మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి చూస్తాం. అంటే ఒకానొక సందర్భంలో తనకు అసలు ఆహారం కూడా తినడానికి వీలుగానప్పుడు పందుల పొట్టు తిందామని ప్రయత్నించిన సందర్భంలో కూడా ఆ యజమానుడు ఎవరైతే ఉన్నారో అతను ఆ పందుల పొట్టు కూడా తిననీయలేదు. సో అతని ఒకప్పటి పరిస్థితి ఎట్లున్నది, అంటే ఒక తండ్రి దగ్గర ఆయన ఎంతో సుఖ సంతోషాలతో మంచిగా తిని ఆనందిస్తున్న సమయంలో ఈయన 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 అవిధేయత వలన తండ్రి విడిచిపెట్టి ఆస్తిని అంతా తీసుకుపోయి తాగి తందనాలాడి అన్నీ చేసి అన్నీ ఓడగొట్టుకొని అప్పుడు ఆ పందుల పొట్టు తినాల్సిన సందర్భంలో అప్పుడు ఆయన అనుకుంటాడు ఏమనంటే, నా తండ్రి ఇంట్లో అనేక మంది పనివారు కూడా తింటున్నారు కదా, నేను కూడా మళ్ళీ వెళ్ళి నా తండ్రి దగ్గర ఒక పనివానిలాగా చేరి నేను అక్కడ మంచిగా తింటా అని చెప్పి అనుకుంటాడు. కానీ ఆ ఆలోచన అతనికి ఎలా వచ్చింది? స్టార్టింగ్ ఎందుకు రాలేదు? ఆ ఫస్టే రావాలి కదా. ఇప్పుడు తండ్రి ఆయనతో పాటు ఎల్లప్పుడూ ఉన్నాడు. అంటే 2 కుమారులు ఉన్నప్పుడు చిన్నప్పటి నుండి పెద్దవారి వరకు కూడా ఆ తండ్రితోటే ఉన్నాడు. కానీ అప్పుడేమో తన ఇష్టానుసారంగా అవిధేయత చూపించి బయటకు వచ్చాడు. కానీ ఎప్పుడైతే తన మనస్సు మారిందో, బుద్ధి వచ్చిందో, అప్పుడు తను ఇక్కడికి మళ్ళీ తన దగ్గరికి వచ్చిండు. కాబట్టి మనం కూడా మన మనసు ఎట్లున్నదో అనేది మనం ఆలోచించుకోవాలి. మన మనసు మారకుండా మనం ఏం చేసినా వ్యర్థమే. మన మనసులో ఇతరుల పైన ఏదైనా చెడు ఆలోచనలు పెట్టుకొని చెడు తలంపులు ఇవన్నీ ఉండి మనము ప్రార్థన చేసినా కానీ దేవుడు ఆ ప్రార్థనను వినడు. కాబట్టి మన మనసు ఎలా ఉందో మనం పరీక్షించుకునే వారిగా ఉండాలి. మనము సామెతల గ్రంథము 4:23 చూసినట్టయితే, మీ హృదయంలో ఉండే జీవధారలు ప్రయత్నిస్తాయి కాబట్టి మీ హృదయాన్ని భద్రంగా ఉంచుకోమని చెప్పి వ్రాయబడి ఉంది కదా. మన హృదయం నుండి ఏం బయలుదేరుతాయి? హృదయం నుండే జీవధారలు బయలుదేరుతాయి కాబట్టి మన హృదయం అనేది మనం చాలా భద్రంగా కాపాడుకోవాలి. మన మనసు మన హృదయము దగ్గర ఉంటాయి. కాబట్టి మన మనసులో ఏదైతే తలస్తామో మన హృదయంలో ఎమోషన్, అంటే వారి గురించి మనమే ఇప్పుడు సపోజ్ ఎవరైనా మనమేమైనా అన్నారనుకో, మన హృదయంలోనే ఆ ఎమోషన్ వాళ్ళు మనల్ని తిరిగితే మనం ఏడవడము, లేకుంటే వారిపైన ఏదైనా కోపము తెచ్చుకోవడం అనేది మన హృదయంలోనే ఆ ఎమోషన్ అనేది జరుగుతుంది. కాబట్టి క్రీస్తు యేసు రక్తం ద్వారా కడగబడిన అనే మనము మన హృదయము ఎలా ఉంది, మన హృదయం బాగుందా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. మనము కీర్తనలు 32:2 చూసినట్టయితే, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు అని చెప్పి రాయబడిందని. అంటే మనము దేవుని చేత నిర్దోషులమని ఎప్పుడు అనిపించుకుంటాం? మన మనస్సు మారి మనం దేవుని దృష్టిలో ఎటువంటి కల్మషము లేని వారిగా. చాలామంది చూసినట్టయితే చర్చికి వస్తుంటారు, అంటే చర్చికి కొందరేమో నామకార్థంగా వస్తుంటారు, కొందరేమో నాకు దేవుడు నాకు రక్షణ ఆనందం ఇచ్చాడు, నాకు 7 రోజుల్లో ఒక రోజు నేను తప్పకుండా 6 రోజులు నా దేవుడు కాపాడాడు కాబట్టి 7వ రోజు నా దేవుని దగ్గరికి వెళ్ళి నేను కన్ఫర్మ్ నా దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి, నా దేవునితో గడపాలని చెప్పి వచ్చేవారుగా ఉంటారు. కానీ కొందరు ఏంటంటే ఏదో ఇప్పుడు నేను అడిగి పాటలు పాడాలి, లేకపోతే నేను పాటలు పాడకుంటే అయ్యగారు ఏమనుకుంటారు, అమ్మగారు ఏమనుకుంటారు, లేకుంటే నేను చర్చికి రాకుంటే మొన్న చర్చికి రాలేదు కదా ఏమైనా అడుగుతారేమో. సో ఇట్లాంటి కొన్ని రీజన్స్ బట్టి వచ్చేవారుగా ఉంటారు. అలా కాకుండా మనము చర్చికి దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి. మనము ఏదైతే మనం ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు కదా, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వారు ధన్యులు అని చెప్పి మనం పాటలు పాడి దేవుని వాక్యం చెప్పినా, మనం దేవునికి ప్రార్థన చేసినా, మన అంతరంగంలో పాపం మన పాపాలకు మన ప్రాయశ్చిత్తం కలగకుండా మన అంతరంగంలో పరిశుద్ధత లేనట్టయితే మనము దేవుని చేత అస్సలు నిర్దోషం అని చెప్పి అనిపించుకోలేము. కొందరు ఎలా ఉంటారంటే, చూడడానికి మనము చాలాసార్లు దేవుడు గద్దిస్తాడు,
ఎవరు వాక్యం చెప్పే ద్వారానో లేకుంటే మన ఇతర పక్షాన ఎవరైనా ఉన్నవారు అయినా ఏదో ఇది తప్పు, నాకు దేవుడు ఇట్లా ప్రేరేపిస్తున్నాడు అని చెప్పి ఎన్నోసార్లు గద్దించే వారిగా ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని శిక్షకు అసలు ఆ దేవుని గద్దింపు కూడా లక్ష్య పెట్టకుండా మేము పరిశుద్ధులమే అని చెప్పి వాళ్ళ రహస్య పాపాలు వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మనసు మారలేదు, వాళ్ళ మనసు దేవుని పైన ఆనుకోలేదు. దేవుడి పైన వాళ్ళ మనసు ఆనుకున్నట్టయితే ఏది తప్పో ఏది ఒప్పో దేవుడు వాళ్ళకు తప్పకుండా తెలియజేస్తాడు. చాలా మంది చూడండి ఇక్కడ బాగుంటారు, చర్చిలో వచ్చినప్పుడు మొత్తం దేవుని పాటలే ఉంటాయి. బయటికి వెళ్ళి చూడండి అసలైన వాళ్ళ అవతారం బయటపడుతుంది, బీభత్సమేగా. మొత్తం రోడ్డు మీద ఇంకా రోడ్డు మీద చూడాలి, ఎక్కడన్నా వాళ్ళ ఫ్రెండ్స్ పక్కన రోడ్డు మీద ఉన్నప్పుడు కానీ కాలేజీలో కానీ వీళ్ళకి సంబంధించిన వాళ్ళే ఎవరైనా అంటే వీళ్ళ లాంటి ఏజ్ వాళ్ళే ఉన్నారని చూసినట్టయితే వాళ్ళ అసలైన క్యారెక్టర్ మనకు బయటపడుతుంది. అలా నటించిన వాళ్ళను దేవుడు ఎప్పుడు నిర్దోషులుగా ఎంచాడు. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళపైన దేవుని ఉగ్రత వాళ్ళ మీద ఉంటూనే ఉంటుంది. వాళ్ళు అనుకుంటారు మాకేం అవ్వట్లేదు, మేము బాగానే ఉన్నాము అని చెప్పి అనుకుంటారు. కానీ తప్పకుండా వాళ్ళకు కాన్సిక్వెన్సెస్ మాత్రం తప్పకుండా వస్తాయి. కొంచెం జాగ్రత్తగా దేవుడు ఏ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారో అని చెప్పి వినేలాగా ఉండాలి. పడుకొని దిక్కులు చూసుకొని ముచ్చట పెట్టుకోవడానికి కాదు కదా మనం మందిరానికి వచ్చింది. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తనను సరిచూసుకొని రావాలని చెప్పి. సో కాబట్టి నేను అన్ననని ఫీల్ కాదు, ఏంటంటే నీ మంచి కోసమే చెప్తున్నా. నేను ఇప్పుడు వాక్యం చెప్తున్నా అంటే అపవాది ఇట్లనే మనం ఇప్పుడు ఏదైనా వాక్యం వినేటప్పుడు ఏదో మన ఫ్రెండ్ ద్వారానో మనకు నిద్ర వస్తుందనో లేకుంటే దాహం అవుతుందనో ఏదో ఒక విధంగా మనకు దేవుడు మాట్లాడుతుంటే దాని నుండి డైవర్ట్ చేయాలని చూస్తాడు. దేవుడు ఏ వాక్యం ద్వారా ఎప్పుడు మాట్లాడుతుందో తెలియదు. మనం మెలకువగా ఉండకుండా ఉంటుంది కదా, అది పేతురు రాసిన పత్రికలో అపవాది గర్జించు సింహం మళ్ళీ ఎవరిని మింగులు నాని వెతుకులాడుతున్నాడు అని చెప్పి. వాడు సింహం కాదు, కానీ ఏంటంటే వాడు ఒక సింహం లాగా వాడు గర్జిస్తూ ఉంటాడు. అంటే మనం ఎప్పుడైతే ఆ గర్జనకు లోబడి మనము భయపడి ఉన్నాం అనుకో మన జీవితాన్ని ఇంకా నాశనం చేస్తాడు. వాడు ఇంకా వాడి చేతుల కిందికి వానిలోకి మనల్ని తీసుకునే వాడిగా ఉంటాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరానికి వచ్చినా ఎవరైనా చెప్పినా ఫస్ట్ విను, నీకు అర్థమైంది అర్థం కాకపోయింది తర్వాత. ఫస్ట్ నువ్వు విని నీకు అర్థమైతే తీసుకో, అర్థం కాకుండా ఇంకెవరైనా అడుగు. కానీ ఇక్కడ మాత్రము కొంచెం దేవుని వాక్యం ఏదైనా చెప్తే నాకు రెస్పెక్ట్ ఇవ్వమని నేను చెప్పట్లేదు, దేవుని వాక్యానికి రెస్పెక్ట్ ఇచ్చి వినండి. ఫస్ట్ మీకు అర్థమైనా కాకపోయినా వినండి. కాబట్టి మనం మనసు మారాలి. మనసు మారకుండా మనము ఏం చేసినా వ్యర్థమే. మనసు మారకుండా మనం ఎన్ని కానుకలు ఇచ్చినా మనము దేవుని కోసం ఏం చేసినా వ్యర్థమే. మత్తయి సువార్త కాదు, యోహాను సువార్త 12:40 ఉంటుంది. వారు కన్నులతో చూసి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థత బయటపడుకున్నట్టు ఆయన వారి కన్నులకు అంధత్వం కలుగజేసి వారి హృదయాన్ని కఠినపరచడం అని చెప్పి రాయబడి ఉంటుంది. సో ఏంటి ఇలా ఇప్పుడు చాలా మన మందిరంలో కూడా చాలా మంది అలానే ఉంటారు. దేవుని ద్వారా అన్ని మేలు పొందుకుంటారు, అన్ని రుచి చూసేవారిగా ఉంటారు. కానీ ఏంటంటే వాళ్ళ హృదయం మాత్రం దేవునికి దగ్గరగా ఉండదు. ఇక్కడ ఉన్నంత వరకే దగ్గరగా ఉంటుంది. హల్లెలూయా. సో ఇక్కడ ఉన్న వరకు మాత్రమే వాళ్ళ మనసు దగ్గరగా ఉంటుంది. ఇక బయటికి పోయిందంటే వాళ్ళ మనసు అసలు దేవుని తట్టు కాదు, మొత్తం లోకం తట్టే ఉంటుంది. ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఇదే మొత్తం అదే. ఎప్పటికీ మనం బయటికి చూపించుకోవాలి. ఇప్పుడు నేను అందంగా కనపడాలంటే ఒక డ్రెస్ తీసుకోవాలి. ఆ డ్రెస్ నేను వేసుకోవడం తప్పనట్లేదు, నువ్వు ఎంత స్టైల్ అయినా రెడీగా నువ్వు ఎందుకు రెడీ అవుతున్నావు అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యంలో ఉంటుంది కదా, అది కొరింథీయులో రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది. మీరు ఏం తినను, ఏం తాగినను, ఏం ధరించినను అది ఎవరి మహిమార్థమై ఉండాలి, దేవుని మహిమార్థమై ఉండాలి. కాబట్టి లోకానుసారంగా నేను ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా అని చెప్పి మీరు ఒకవేళ అట్లనే ఆలోచించుకున్న వారైతే అది దేవుని దృష్టిలో మరి మీరు దేవుని వాక్యంలో సెలవిస్తుంది కదా, ఒక ధనవంతుడు తనకంతా విస్తారంగా సమకూర్చుకొని నా ప్రాణమా, తినుమా, తాగుమా, సుఖించుమా, నేను అంతా సంపాదించను కాబట్టి నువ్వు ఉండమని అంటాడు. కానీ దేవుడు ఏమంటాడు, వెర్రివాడా నేను ఇప్పుడే ఈ గడియనే వస్తే నువ్వు సంపాదించుకున్నంత నీకు ఏమవుతుంది అని చెప్పాడు. సో మనము ఆ వెర్రివారిలాగా ఉండొద్దు. మనం ఎప్పుడు మన కోసం సంపాదించుకోవడంలో నేను తప్పనట్లేదు. మనం తినడానికి, బట్టలు వేసుకోవడాన్ని, నేను తాగడాన్ని తప్పనను, అది కరెక్టే. కానీ మనం అతిలావు చేయకూడదు. మొత్తం కొంచెం చూడండి, మొత్తం డ్రెస్లే, మొత్తం వాళ్ళ బీరువా నిండా చూస్తే వాడే డ్రెస్సులు తక్కువ ఉంటాయి కానీ బీరువా మొత్తం డ్రెస్లే ఉంటాయి.
ఇక కొందరు ఎప్పుడు తిండి తిండి ఏది చూసినా నోటిని అదుపులో ఉంచుకోలేరు. ఎక్కడికి పోయినా ఏది చూసినా అసలు నాకు ఇది కావాలి అది కావాలి, అది పొద్దున్న దాకా తింటూనే ఉంటారు, ఇంకా అలానే తినాలని అనుకుంటారు. సో అట్లా ఉండకూడదు. అట్లాంటి వారు అసలు దేవుడు వెర్రివాడు అని చెప్పి అంటున్నాడు. కాబట్టి మీలో ఎవరైనా అలాంటి వెర్రి వాళ్ళు ఉన్నారా? నన్ను కూడా దేవుడు అన్నట్టే. కాబట్టి నేను కూడా పరీక్షించుకోవాలి. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, తిండిపోతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు అని చెప్పి. ఒక పూట ఆహారం కోసం జ్యేష్ఠత్వం పోగొట్టుకున్న ఏషావు వలె మీలో ఎవరు ఉండకూడదని చెప్పి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. కాబట్టి అతను పాపం అందరూ అంటారు ఏషావు ఒక పూట కోసమే అది అట్లా పోగొట్టుకున్నాడు. కానీ మనం హిస్టరీ చదివినట్టయితే అక్కడ ఏషావు ఏమైందంటే, ఏషావు కాలంలోనే నిమ్రోదు ఉంటాడు. నిమ్రోదు ఎక్కువ బలాక్రమవంతుడు. అతను ఎక్కువ యుద్ధాలు చేసేవాడు. సో అతను అందరిపైన యుద్ధం చేసి దేవుణ్ణే తిరస్కరించడానికి బాబేలు పట్టణం కట్టిన వ్యక్తి. ఇంకా అతను ఎలా ఉంటాడు? సో అతన్ని ఈ ఏషావు అనే వ్యక్తి అతని పైన ఈర్ష్య ఉంటుంది అన్నట్టు. ఈ ఏషావు కూడా విలికాడు అని చెప్పి వ్రాయబడి ఉంటుంది కదా. సో అతన్ని ఎలాగైనా జయించాలని చెప్పి ఒకానొక సందర్భంలో వేటాడడానికి వెళ్ళినప్పుడు ఆ నిమ్రోదును ఇతను చంపేస్తాడు. ఇతను చంపేయడం వల్ల అతని పక్కన ఇంకా అతని సైన్యం ఉంటుంది, 400 సైనికులు ఉంటే ఆయనే బలాఢ్యుడు, చాలా యుద్ధం చేసిన పర్సన్. ఇంకా అతని పక్కన ఉండే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే ఉంటారు కదా. వాళ్ళు ఇతన్ని వెంటాడడం వల్ల అతను వస్తాడన్నమాట. ఆ సమయంలో ఉరికొచ్చినప్పుడు అదే సందర్భంలో యాకోబు అక్కడ వంట చేస్తాడు. చిక్కుడుకాయల వంటకం చేయడం వల్ల ఆ వంటకాన్ని చూసి అతను అది కావాలనుకుంటున్నాడు. అంటే బ్రతకడానికి కావాలనుకున్నాడు. కాకపోతే ఇక్కడ అంటే చూడడం అక్కడ ఆయన తినకుండా బ్రతకొచ్చు, కానీ నేను ఇది తినకుండా నేను ఇక బ్రతకలేము అన్నట్టుగా ఆ కూర తినడం వలన తన జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడు. కాబట్టి మనలో కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఒకసారి పరీక్షించుకోవాలి. మనము దేవుని దృష్టిలో మనం ఎంతో విలువైన వారు. దేవుడేమో తన కుమారుని పంపి మనల్ని దేవుని బిడ్డలతో సమానం చేశాడు. మనమేమో ఎప్పుడు లోకానుసారమైన జీవితం. మన మనసు మారదు, మన మనసు అస్సలే మారదు. మన మనసు మారకుండా ఎప్పుడు లోకానుసారమైన ఆలోచనలే. సో పెళ్ళికి వెళ్తాము, ఏడికి వెళ్ళినా పెళ్ళి చేసిన క్రిస్టియన్స్ అంటారు. పెళ్ళి మాత్రం అంత బాగా జరుగుతుంది, లాస్ట్ పిలిస్తే మస్తు ఉంటుంది. ఇంకా క్రిస్టియన్స్ అన్నిలో తెలియదు అసలు ఏంటంటే మరి ఏమని చెప్పాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. చాలామంది మేము పరిశుద్ధులం అందరికి చూపించుకుంటారు, మేము దేవుని బిడ్డలం ఏంటి నీ దేవుని బిడ్డలం, నువ్వు ఆడాలని చూపించినావు, నువ్వు దేవుని బిడ్డ ఏంటో అని. వానికి ఏం సమాధానం చెప్తావు నువ్వు? ఇప్పుడు నీ పెళ్ళికి ఒక అన్యుడు వచ్చింది, పెళ్ళికి అన్యుడు వచ్చినప్పుడు నువ్వు వాడాలనే చేసినావు, నీకు వానికి వ్యత్యాసం ఏమున్నది? నువ్వు ఉద్యోగంలో ఉన్నావు, నువ్వు లంచం తీసుకున్నావు, వాడు లంచం తీసుకున్నాడు, నీకు వానికి వ్యత్యాసం ఏముంది? నువ్వు చదివే కదా, నువ్వు కాపీ కొట్టినావు, వాడు కాపీ కొట్టినావు, వానికి నీకు వ్యత్యాసం ఏముంది? నువ్వు కూడా బార్కి వెళ్తున్నావు, వాడు బార్కి వెళ్తున్నాడు, నువ్వు సినిమాలకు వెళ్తున్నావు, నువ్వు పాటలు పాడుతున్నావు, నువ్వు అన్నీ చేస్తున్నావు, వాడు అన్నీ చేస్తున్నాడు, నీకు వానికి వ్యత్యాసం ఏమున్నది? దేవుని బిడ్డలు అంటే ఫస్ట్ క్రైస్తవులు అని అనబడింది ఎక్కడ అంటే అంత్యోకలో అనబడింది. ఎందుకంటే వాళ్ళు క్రీస్తును పోలి నడుచుకున్నారు. యేసు ప్రభు ఎలా అయితే జీవించాడో, ఆయన పద్ధతులు ఎలా ఉన్నాయో, ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో, ఆయన విధానం ఎలా ఉందో దాన్ని అనుసరించి అప్పటి అపోస్తులు నడుచుకున్నారు. కాబట్టి సో వాళ్ళని చూసి క్రైస్తవులు అంటే క్రీస్తు పోలిన వాళ్ళు. అదేదో డినామినేషను, ఏదో క్యాస్ట్, మతము కాదు. అది జస్ట్ వాళ్ళు క్రీస్తును పోలి నడుచుకున్నందుకు వీళ్ళు క్రీస్తులా ఉన్నారని చెప్పి క్రైస్తవులను పిలిచిరు. ఈరోజు మీరు క్రైస్తవులు ఉన్నారా? లేకుంటే ఇప్పుడు క్రైస్తవులు అనగానే మన ఇండియాలో ఒక మతం, హిందూ మతం ఎలా ఉందో క్రైస్తవ మతం, బౌద్ధ మతం ఎలా ఉందో, క్రిస్టియన్స్ అనగానే క్రైస్తవ మతం ఒకటి. క్రైస్తవత్వం అనేది మతం కాదు, ఒక క్రీస్తు పద్ధతులు అనుసరించి నడవడం, క్రీస్తులాగా బ్రతకడం. ఆ క్రీస్తులాగా మనం ఎప్పుడు బ్రతుకుతాం? మన మనసు మారకుండా, మన ఆలోచన పద్ధతి మారకుండా, మనం ఎప్పుడు ఒకేలాగా ఉంటే అది ఎప్పుడు మన మనసు మారదు. మనము పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారని చెప్పి వ్రాయబడింది. చూడు ఎంత గొప్ప భాగ్యం ఇక్కడ. దేవుడు మనం చీకటిలో నివసించే మనల్ని దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని పిలిచి
తన పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహంగా పరిశుద్ధ జనముగా దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారని చెప్పి దేవుడు చెప్పాడు. మనము చీకటి నుండి మనం అసలు చీకటి నుండి వెలుతురుకు వచ్చినామా? రక్షించబడ్డారు, క్రీస్తు శరీరంలో రక్తంలో పాల్పంచుకుంటున్నారని చెప్పి అందరూ చెప్పారు. మీరందరూ చీకటి నుండి వెలుగులోకి వచ్చిన వారేనా? మీరు ఇప్పుడు మనం చీకటి నుండి వెలుగులోకి వచ్చినట్టే మన పాత స్వభావం అంతా చీకటి. మన గతంలో చూసుకున్నట్టయితే మన సొంత వారే మనల్ని ఉమ్ము వేసే పరిస్థితి. కానీ దేవుడు మాత్రము తన సొంత కుమారుని మన మీద పడాల్సిన ఉమ్మును తన సొంత కుమారుని ముఖం మీద పడేసింది. మనకు రావాల్సిన దెబ్బలు, మనము అనుభవించాల్సిన శిక్ష తన సొంత కుమారుని మీద గడ్డం పీకారు, వెంట్రుకలు పీకారు. ఎందుకు భరించాలి ఆయన మన పాపములను? మనల్ని ప్రేమించి దేవుడేమో అంత త్యాగం చేస్తే మనకు క్షణకాల సుఖం కోసము, సుఖభోగాల కోసము ఈ పాట వింటే నాకు ఆనందం వస్తుంది. ఎందుకు వింటావు ఈ పాట అంటే ఏంటో తెలియదు నాకు. ఈ పాట వింటే ఏదో ఫీల్, డ్యాన్స్ చేయాలనిపిస్తుంది, నా మనసుకు ఆనందం వస్తుంది అని చెప్పేవారుగా ఉంటారు చాలామంది. మరి ఆ క్రీస్తు కూడా అనుకోవచ్చు కదా, మన కోసం నేను ఎందుకు ఇప్పుడు నేను ఎంత రక్తం చిందించినా, నేను ఎన్ని దెబ్బలు తిన్నా, రేపు ఒకనొక రోజు ఇలా చేస్తాడని చెప్పి దేవుడు చింతించకుండా ఉండొచ్చు కదా. కానీ నా బిడ్డలు ఒక్కరోజు కాకుండా ఒకరోజు మారు మనసు పొందుతారని చెప్పి దేవుడు అన్ని దెబ్బలు, ఒకటి తప్ప 39 దెబ్బలు, 40 దెబ్బలు, కొడా దెబ్బలు, ఆ శిల పైన శిక్ష. ఇంకా అక్కడ మనం ఆ రోజుల్లో చూసినట్టయితే యేసు ప్రభువును ఆ ఖైదీలో ఉంచబడినప్పుడు మనం ఆ గదిని చూసినట్టయితే అది చాలా, ఇప్పుడు ఈ రూమ్ కంటే చాలా లోతుగా ఉంటుంది. అక్కడ ఖైదీలను దొబ్బేస్తారు. అక్కడ నుండి పడిన వాళ్ళు అసలు లేవడానికి కూడా సాత కాదు. అంత పరిస్థితిలో కూడా మన నిమిత్తం దేవుడు అంత కార్యం చేస్తే మనమేమో ఇవాళ ఇక్కడికి వచ్చి హల్లెలూయా యేసు ప్రభువా స్తోత్రం, దేవా తండ్రి దేవ స్తోత్రం, యేసయ్య స్తోత్రం, పరిశుద్ధాత్మ. ఇక్కడికి వచ్చినప్పుడు క్లాస్ కొడతాం, హల్లెలూయా అంటాం, ఆమేన్ అంటాం, పాటలు స్తోత్రం చెల్లిద్దాం అని పాటలు పాడతాం, ఇన్ని చేస్తాం. బయటికి పోతే స్తోత్రం నీకు, ఆత్రం నాకు దేవా అని వెళ్ళిపోతాం. నిజంగా మన మనసు మారితే, ఒక మనిషి మనసు మారిందంటే వాళ్ళు బయటికి వెళ్ళినా కానీ వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే వాళ్ళని చూసి హల్లెలూయా హల్లెలూయా, నిద్ర వస్తుందా? నిద్ర పడుకోక అక్క జరా చెప్పేది విను, నీకోసమే నేను చెప్తున్నాను. మనము బయటికి వెళ్ళినప్పుడు మన మనసు ఎప్పుడైతే మారుతుందో, మనము బయటికి వెళ్ళినప్పుడు మనల్ని చూసి ఈయనని చూస్తే నాకు దేవుని చూస్తున్నట్టు అనిపిస్తుంది, ఇతని మాటలు ఇతని ప్రవర్తన చూస్తే నాకు ఎందుకో ఇతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనిపిస్తుంది, నా బాధను ఇతనికి చెప్పుకోవాలనిపిస్తుంది అని చెప్పి అనిపించాలి. మనము సాధు సుందర్ జీవితాన్ని చూసినట్టయితే ఆయన ఒకనొక సందర్భంలో ఒక అతని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అతను ఒక ఇంట్లో పెద్దవాళ్ళు అంటే ఆటోమేటిక్గా పని మనుషులు ఎక్కువ మంది ఉండేవారుగా ఉంటారు. కాబట్టి ఈయన డోర్ కొట్టగానే ఒక పని మనిషి వచ్చి డోర్ ఓపెన్ చేసింది. సో నేను పలానా వ్యక్తిని కలవడానికి వచ్చాను అని చెప్తే ఆమె సరే నేను మా అయ్యగారికి చెప్పి వస్తాను అని చెప్పి పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి చెప్తుంది. చెప్పినప్పుడు అతను అడుగుతాడు, అసలు పాపం మేము అతన్ని చూసిన సందర్భంలో అసలు ఏమనిపించిందో పాపం ఆ పని మనిషికి. కానీ ఆమె ఏం చెప్పకుండా ఏం చేస్తుంది అంటే పైకి వెళ్ళిపోతుంది. ఆయన పేరు అడగది, ఆయన ఎక్కడ నుండి వచ్చింది, ఏ డీటెయిల్స్ అడగకుండా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అక్కడ ఆయన యజమానుడు అడుగుతాడు, ఎవరమ్మా ఏం పేరు అని చెప్పి అడిగితే ఆమె చెప్పే సమాధానం ఏంటో తెలుసా అంటే, ఆ పర్సన్ చూస్తే నాకు దేవదూతను చూసినట్టు అనిపిస్తుంది, ఆయన అంత ప్రశాంతంగా అంత నిమ్మలంగా నాకు అనిపించాడు అని చెప్పి చెప్పింది. చూడండి, సాధు సుందరరావు గారు మనిషియే, కానీ అతన్ని చూసిన ఆమె ఏమని చెప్పింది, నాకు ఒక దేవదూతను చూసినట్టు అనిపించింది అని చెప్పింది. మనలో ఎవరైనా చూస్తే దేవుని స్వభావం అనిపిస్తుందని చెప్పేలా ఉన్నారా, లేకుంటే వీళ్ళు దయ్యాలాగా ఉన్నారు, ఎప్పుడు మమ్మల్ని పీక్కు తింటారా అని అనిపిస్తుందని పారిపోయేలాగా ఉన్నారు? చూసుకోవాలి. మనం ఇప్పుడు క్రైస్తవులుగా మనము లోకం ఏమనుకుంటుంది అంటే క్రైస్తవులు అనగానే పరిశుద్ధులు, వీళ్ళు పరిశుద్ధులు అని చెప్పి అనుకుంటారు. మనలో కూడా లోటుపాట్లు ఉంటాయి. లోటుపాట్లు ఉండవని కాదు, మనము ప్రతిరోజు నూతన తైలాభిషేకాన్ని దేవుని వేడుకోవాలి. ప్రతిరోజు మనము పక్షిరాజు వల్ల నూతన బలమును పొందుకోవాలి. దేవుని కోసం ఎదురు చూసి మనం ప్రతిరోజు మన మనసును మార్చుకుంటూ ఉండాలి. మన మనసును మనం మార్పు పొందకుండా అదే ఇప్పుడు మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు కన్ఫామ్గా ఏదో ఒకటి అంటుతుంది. ఇప్పుడు మనము బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక చెడు వాళ్ళు ఇప్పుడు అందరు పరిశుద్ధులే ఉండరు, లోకానికి అందరూ ఉంటారు, అందరూ సమానంగా ఉంటారు. కాబట్టి మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక తప్పు అనేది
మనకు అంటుకునే విధంగా ఉంటుంది. కాబట్టి మన మనసు ఎలా ఉన్నాను అనేది మనం పరీక్షించుకునే వారిగా ఉండాలి. మన మనసును మనము ఎక్కడ ఉన్నప్పటికీ, మనము అపవిత్రమైన స్థలంలో ఉన్నప్పటికీ మన పరిశుద్ధతను మనం కాపాడుకునే వారిగా ఉండాలి. మనం ఎప్పుడైతే మన అంతరంగ పాపాలకు మనం ప్రాయశ్చిత్తం చేసుకుంటామో, మన అంతరంగంలో కూడా మనం పరిశుద్ధత కలిగి మన హృదయం మనం ఒకనొక సందర్భంలో దేవుని దగ్గర మనం తప్పకుండా నిలబడాల్సి వస్తుంది. కాబట్టి మన దేవుని దగ్గర నిలబడినప్పుడు మనలో ఎటువంటి పాపం లేకుండా, మన హృదయము మన పైన ఎటువంటి నేరారోపణ చేయకుండా, దోషాలు మోపకుండా మన హృదయాన్ని మనము చక్కగా కాపాడుకోవాలి. మనము ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో కూడా చూసినట్టయితే హృదయము మోసకరమైనది, అది బహు వ్యాధి గలది అని చెప్పి ఉంటుంది. మన శరీరంలో అంతటిలో మన హృదయం అనేది ఎంతో మోసకరంగా ఉంటుంది అన్నట్టు. మన హృదయం బాగుంటే మన బ్రతుకు బాగుంటుంది. మన హృదయం సరిగా ఉంటే మనం జీవించే విధానం సరిగా ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ మన హృదయాన్ని మనం సరి చేసుకునే వారిగా ఉండాలి, మన మనసును సరి చేసుకునే వారిగా ఉండాలి. మనము ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనము దానియేలు గ్రంథంలో చూస్తాం. షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు అనే 4 వ్యక్తులు ఎంతోమంది వాళ్ళని అంటే ఇప్పుడు ఇశ్రాయేలు రాజున్న సందర్భంలో వాళ్ళందరినీ తీసుకొని వచ్చాడు కల్దీల రాజు. అయినప్పటికీ ఎంతోమందిని తీసుకొని వచ్చారు. కానీ ఈ 4 కల్దీల విద్య నేర్పిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ దేవునికి ఇష్టం లేని వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళ మనసులు దేవుడు తట్టున్నాయి, వాళ్ళ హృదయాలు దేవుడి పైనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళ అంటే తిండి కోసమో లేకుంటే వాళ్ళు ఇచ్చే దేనికోసమో వాళ్ళ హృదయాలు మార్చుకునేవారిగా, వాళ్ళ మనసులు మార్చుకునేవారిగా లేరు. కాబట్టి మనము ఆ షద్రకు, మేషకు, అబేద్నెగోలను, దానియేలును మనము మాదిరికరంగా తీసుకోవాలి. యోసేపు జీవితంలో కూడా చూసినట్టయితే తను అన్య దేశానికి కొనుక్కోవడానికి వచ్చినప్పటికీ తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఎందుకంటే తన మనసు దేవుని దృష్టి ఉన్నది. నేను ఇప్పుడు ఈ పోతిఫర్ భార్యతో తప్పు చేస్తే నా దేవుని దృష్టిలో నేను తప్పు చేస్తాను అంటే తన మనసులో ఆ మార్పు అనేది ఉంది. ఆ మార్పు లేని వాడు ఏం చేస్తాడు, ఏమో ఇప్పుడు నా యజమానురాలే నన్ను ఇష్టపడుతుంది కదా, ఇప్పుడు నా యజమానుడు వచ్చి చూస్తున్నాడు అని చెప్పి తప్పు చేసే విధంగా ఉంటాడు. కానీ తన మనసు దేవుని పైన ఉన్నది కాబట్టి తను తప్పు చేయకుంటున్నాడు. అందుకే యోసేపు గురించి రాయబడుతుంది, యోసేపు ఫలించడి కొమ్మ అని. సో కాబట్టి మన మనసు మారాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటిని ధ్యానం ఉంచుకోండి. మనకి ఏదైనా మెప్పు కలిగినా, మనకి ఏదైనా యోగ్యత ఈ లోకంలో ఏదైనా ఉన్నప్పటికీ, అంటే మనము ఏదైనా మంచి అంటే పెద్ద పొజిషన్లో ఉన్నాం కాబట్టి చాలామంది అంటుంటారు, నేను ఎందుకు వాళ్ళతో కలిసి ఇది చేయొద్దు, ఇది తినొద్దు అని తెలుసు కదా, ఎందుకు తాగామని అంటే, ఇగో నేను ఒక గొప్ప అధికారంలో ఉన్నాను కాబట్టి నేను తాగకుంటే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు బాధపడతారేమో అని చెప్పి నేను కూడా ఆ బాధతో పాటు ఒక్క సిప్ వేసాడు. ఆయన బాధపడతాడని చెప్పి సిప్ వేశాడు. కానీ తన ప్రాణం ఇచ్చి నన్ను రక్షించుకున్న దేవుడు ఏమంటాడు అని చెప్పి మాత్రం దేవుని గురించి బాధ లేదు, దేవుని మీద ఆలోచన లేదు, దేవుని గురించి పట్టింపు లేదు. కానీ పక్కన ఆయన గురించి మాత్రం ఏమో నా అధికారి ఏమనుకుంటాడో, బాధపడతాడేమో అని చెప్పి ఆలోచించేవారుగా ఉంటాం. మనం కూడా చాలాసార్లు అలానే చేస్తుంటాం. వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి దేవుడిని పక్కకు పెట్టి మనం మనుషులకు ప్రిఫరెన్స్ ఇచ్చేవారుగా ఉంటాం. ఎందుకు అలా ఉంటామనంటే మన మనస్సు దేవుని పైపు లేదు, దేవునికి అంటు కట్టబడలేదు. మన మనసు అంతా మన ఆధీనంలోనే ఉన్నది. అంటే మనం ఎటు వెళ్తే అటు వెళ్తుంది. అది దానికి ఒక స్థిరంగా ఉండట్లేదు అన్నట్టు. వాటర్ అయితే మన నీళ్ళపైన ఒక ఎట్టుపోతుందో అట్లా వెళ్ళిపోతుంది. మనం ఎప్పుడైతే మన మనసు దేవుని పైన ఆనుకొని ఉంటుందో మనము ఏది చేయాలో, ఏది చేయకూడదు అనేది దేవుడు చెప్తాడు. కాబట్టి మనము ఏది సత్యమైనవో, ఏవి మేలైనవో, న్యాయమైనవి ఏంటియో, పవిత్రమైనవి ఏంటియో, రమ్యమైనవి, ఖ్యాతి గలవి ఏవైతే ఉన్నాయో వాటిని చేసేవారిగా మనం ఉండాలి. అవన్నీ మనం చేసేవారిగా ఉండాలంటే ఫస్ట్ మనం మనసు మార్చుకోవాలి. ముస్లిం ముచ్చట్టు పక్కకు పెట్టి చెల్ల ఇదే వదిన వాళ్ళేం జరిగిందో వీళ్ళేం జరిగిందో అని చెప్పకుండా, అరే ఇవాళ మూవీకి వెళ్దామా, ఈ పార్టీకి వెళ్దామా, ఆ పార్టీకి వెళ్దామా, ఈ డ్రెస్లు కొందామా, ఆ డ్రెస్లు కొందామా, ఇవి కాదు మన ముచ్చట్లు. ఎప్పుడు లోక సంబంధమైన ఆలోచనలే ఆలోచించద్దు. మన దేవుడు మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి ఆయనను పాయింట్అవుట్ చేసి నేను మాట్లాడలేదు.
సో ఈ లోక సంబంధమైన వాటిపైన అంటే నేను డ్రెస్సులు కొనడంటే మన ఇష్టం, మన స్టైల్ ఉండొచ్చు, నేను దాని గురించి అనట్లేదు, నేను అతిగా వారి గురించి చెప్తున్నాను. ఇందులో ఎవరైనా తప్పుగా అర్థం చేసుకోకండి, నేను ఎవరిని మెన్షన్ చేసి అనట్లేదు. సో కాబట్టి మనము ఈ లోకమైన వాటిపైనే కాదు, మనం దేవుని కోసం ఏం చేయాలని చెప్పి ఆతృత పడే వారిగా ఉండాలి. ఇప్పుడు మనము అది నామాన్ అనే ఒక కుష్ఠరోగి ఉంటాడు. తను సిరియా దేశపు సైనికుడు. కానీ అక్కడ ఒక చిన్న పాప ఉంటుంది. ఆ పాప పేరు కూడా వ్రాయబడలేదు, అసలు ఏం చేయలేదు. కానీ తన యజమానుడు కుష్ఠరోగంతో ఉన్నాడని చెప్పి నా దేశంలో ఒక ప్రాఫిట్ ఉన్నాడు, అతను స్వస్థపరుస్తాడని చెప్పింది. సో ఆ విధంగా మనము అంటే దేవుడు ఎట్లా అంటే ఇప్పుడు ఆయన స్వస్థపరచడం వల్ల ఏమక్కడ బయలుపరచబడింది, ఈయన దేవుని ప్రవక్త. అంటే దేవుడు ఎంత గొప్పవాడైతే దేవుని ప్రవక్త ద్వారా కార్యం జరిగిస్తాడు. సో మనము ఎక్కడున్నా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనము దుస్తులు కొనుక్కోవాలి, మన ఆహారాన్ని తినాలి, మనం ఇల్లు అన్నీ ఉండాలి. కానీ మనం ఎప్పుడు వాటిపైన ఆశపడే వారిగా కాకుండా మనం దేవుని కొరకు ఏదైనా చేసేవారిగా ఉండాలి. ఇప్పుడు నీ యవ్వన కాలంలో ఖాళీ మోయటం మంచిదని చెప్పి వ్రాయబడి ఉంటుంది కదా. యవ్వనస్తులు బలవంతుడి చేతిలో బాణముల వంటి వారని ఉంటుంది. ఇప్పుడు వాడబడకపోతే నువ్వు ముసలోడానికి ఏం వాడబడతావు? నీ జీవితం అంతా సెల్ ఫోన్కి ఇచ్చి, వేషులకి ఇచ్చి, తాగుడికి ఇచ్చి, సినిమాలకి ఇచ్చి, దేవా ఇక మొత్తం ఈ అపవాదం అంతా శరీరంలో ఉన్నంత పీల్చుకొని పిప్పి చేసినాక ఎండిపోయినాక, దేవా నన్ను వాడుకో అంటే నువ్వు దేవుడికి అప్పుడు పనికి రావు. ఎందుకు? నువ్వు అంత వేస్ట్ అయిపోయినాక ఏ విధంగా వాడుకుంటాడు? నీవు నీ యవ్వన కాలంలోనే దేవుని కాడిని మోసి నువ్వు దేవుని చేతికి అప్పగించుకుంటే దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు. అనేకులకు ఆదర్శకరంగా అయ్యో ఫలానా బిడ్డ చూడు ఎట్లున్నాడు, అందరేమో లోకాన్ని ఎట్లా తిరుగుతే ఆ బిడ్డ చాలా మంది చూడు మన అన్యులు కానీ ఎవరి విషయంలో ఎవరైనా మంచిగా బతికినట్టయితే ఫలానా వ్యక్తి చూడు ఎట్లా బతుకున్నాడు, దాన్ని చూసి నేర్చుకో, బుద్ధి తెచ్చుకోరా అంటారు. ఎందుకంటారు? వాడు మంచిగా బతుకుతున్నాడు, వాడు ఏం తప్పు కార్యాలు చేయకుండా. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము కూడా మనలో ఏమైనా తప్పు ఉన్నప్పటికీ మనం దేవుని దగ్గర సరిచేసుకోవాలి. అందరికి చెప్పమని అంటలేను నేను, తప్పులు రహస్యంగా చేసిన తప్పులు అందరికి చెప్పమని చెప్పట్లేదు. దేవుడికి చెప్పుకోండి, మీకు దేవుడికి ఒప్పుకొని ఒక నిబంధన చేసుకోండి, దేవా నేను ఇక్కడ నుండి తప్పు చెయ్యను, నేను నీతోటే సరిగా ఉంటాను అని చెప్పి మనం ఎప్పుడైతే దేవునితో ఒప్పందం చేసుకొని తప్పులు చేసుకుంటామో మనం దేవుని చేత నిర్దోషులుగా ఎంచబడతాము, దేవుని దృష్టిలో మనం గనులుగా ఉంటాం, మనల్ని ఆశీర్వదిస్తాడు, మన మనసు మారుతుంది. ఇక లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ఇది ముగిస్తాను. ఏంటంటే ఒక యజమానుడు ఉన్నాడట, ఒక పందిని ఒక కుందేలు పెంచుకున్నాడు. కుందేలు ఏంటిది, అది ఎక్కడ మురికిలో కానీ అది ఎక్కడ తిరగదు, అది ఓన్లీ పెట్టిన క్యారెట్లు అవి తినకుండా అది ఆ రూమ్లో ఉంటుంది. ఈ పందిని పాపం ఏం చేసినట్టు అది బురదలో ఉన్నప్పటికీ పాపం ఆయన బాగా జాలేసి అతను ఏం చేసినట్టు ఆ బురదకి వెళ్ళి తీసుకొచ్చి పాపం ఎంతో ఖర్చు పెట్టి దాన్ని కడిగిపించి దానికి డ్రెస్ కుట్టిపించి దాన్ని అంతా ఒక పార్లర్ తీసి దాన్ని మస్తు మేకప్ చేసిందట. మస్తు మేకప్ చేసి పాపం దాన్ని బెడ్ మీద పడుకోబెట్టి ఒకరోజు వాకింగ్కి వెళ్దామని చెప్పి ఒక పార్కు తీసుకెళ్ళాడు ఆ పంది పిల్లను. ఈ కుందేలు పెట్టి ఈ పంది పిల్లను కుందేలు కాదు పావురం. సో ఆ పావురం ఎప్పుడు మంచి తింటుంది కదా, అంటే కుందేలు కూడా తన మలం తింటుంది కాబట్టి అది అపవిత్రంగా ఉంటుంది. సో పావురం మాత్రం ఎటువంటిది మల్యమైన తినేది కాబట్టి అది శ్రేష్టానికి గుర్తు. మన పరిశుద్ధాత్మ కూడా పావురంతో పోల్చుకుంటాం అందరం. సో అది శ్రేష్టమైనది. సో ఈయన ఈ పంది పిల్లని పట్టుకొని వచ్చిందట. పంది పిల్లని పట్టుకొని వస్తే పక్కన ఏదో వెహికల్ వస్తుంటే ఆ వెహికల్ ఆరని పాపం ఈయన భయపడి తాడించి పెట్టిందట. ఇదేం చేస్తుంది, అక్కడ పక్కనే వెంటనే ఒక బురదది పెద్ద బురద ఉందట. ఆ 4 కాలువలకు వెంటనే ఎవరైనా దూకి, సో ఇక పంది పాపం అందులో పొర్రి వచ్చిందట. గలీజ్గా అయితే పాపం ఆయన చూసి ఎంతో బాధపడ్డాట. అయ్యో నేను దీన్ని ఎంత ప్రేమగా పెంచుకొని దీన్ని నేను ఇంత మంచిగా చూసుకుంటున్నా అని చెప్పి దీనికి ఇన్ని పైసలు ఖర్చు పెట్టి పార్లర్ తీసుకుపోయి దీన్ని నేను బెడ్ పైన నా పక్కన పడుకోబెట్టుకుంటే దీన్ని ఎప్పటి అట్లనే మళ్ళీ బయటికి తీసుకురాగానే దాని బుద్ధి అదే చూపించుకొని బుద్ధలకు పోయింది. అందుకే అంటారు కదా, పందికి పాడ్చుకోవడం వస్తుంది ఏం తెలుసు అని చెప్పి సామెతలో ఉంటుంది, వాడుకలో అంటారు. సో అది మళ్ళీ బురదలకే పోయింది. సో అట్లా పోయేసరికి పాపం ఎంతో మనసు గాయపరచబడిందట. అది ఏంటిది, పంది స్వభావమే. అది పంది ఎక్కడ పెరుగుతుందండి, బురదలోనే పెరుగుతుంది.
కానీ మనసు మారకుండా నువ్వు పైన ఏదో బట్టలు వేసి పౌడర్ వేసి మేకప్ వేసినంత మాత్రాన మనసు మారింది. అది నువ్వు 76 వేసినా కానీ అది మళ్ళీ బురదనే పడుతుంది. ఎందుకంటే దాని మనసు మారలేదు. అది మనసు మారితే అది నేను నా యజమానుడు చెప్పినట్టు తినాలని చెప్పి అనుకుంటుంది. మనసు మారని ఏం చెప్తుంది. అదేవిధంగా మనము కూడా ఆ పందులను ఉన్నట్టే ఉన్నాం. మనం కూడా దేవుడు మనకు రక్షణ ఇచ్చిండు. మనం పందులలాగా బురదలో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. తన రక్తం ద్వారా మన మలినాలను అన్నీ తీసి, మన పాపాలను మనం అన్నీ తీస్తే మనం ఎలా ఉంటున్నాం? ఆ పందిలాగా మేము మళ్ళీ బురదలు పడేవారిగా ఉంటున్నామా, లేకుంటే మనసు మారేవారిగా ఉంటున్నామా? చివరికి ఆ యజమానుడు ఏం చేశాడంటే తెలుసా, ఆ పావురపు హృదయం తీసి పందికి పెట్టాడంట. పందికి పెట్టి అప్పుడు మళ్ళీ దాన్ని ఆ పార్కులోకి తీసుకెళ్తే అప్పుడు అది బురద కనబడ్డా, ఏది కనబడ్డా, అప్పుడు ఆ హృదయం ఎవరిది? మనసు ఎవరిది? పావురం ఉంది. పావురం అపవిత్రమైన దానికి పోతుందా? పోదు కదా. అది పాపం అటు ఇటుకపోయినా, బురదలకు ఇటుకపోయినా అది ఇంటికి ఊరికి వస్తుందట. చూసారా? కాబట్టి మనము ఆ పంది వలె అంటే మనసు మారని పంది వలె కాకుండా, ఎప్పుడైతే హృదయము అంటే మన వేరే హృదయం ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు ఆ హృదయం ఎలా అయితే మారి ఆ చెడును అసహించుకుందో, మనము క్రీస్తు లేనప్పుడు, క్రీస్తు రక్తం లేనప్పుడు మనము పాపములతో మలినములతో ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క అంధకారం దాంతో చీకట్లో బ్రతుకుతున్న వారు. కానీ ఎప్పుడైతే క్రీస్తు మన కొరకు వచ్చిండో మన పాపములన్నీ కొట్టివేయబడ్డాయి. కాబట్టి మన దోషములు, మన పాపములు, మన అతిక్రమములు అన్నీ ఆయన శిలువలో కొట్టబడ్డాయి. అపవాదిని దేవుడు తన కాళ్ళ కింద చితుకదొక్కాడు. మనకు కూడా అధికారం ఇచ్చాడు కదా దేవుడు. నా నామమున మీరు సింహాలను దొక్కగలరు, పాములను దొక్కగలరు అని చెప్పి. కాబట్టి మనము మనసు మార్చాలి. ఫస్ట్ మనం మనసు మారకుండా మనం ఎన్నిసార్లు దేవుని మందిరానికి వెళ్ళినా, ప్రార్థన చేసినా, ఎందరి వాక్యం విన్నా కానీ మందిరంలో నిద్ర వస్తుంది. అంతే. బయటికి పోతే యథావిధి, యథాప్రద తదా రాజా అని ఒక సామెత అన్న ప్రకారం అంతే. మనం ఈడ డ్యాన్స్ చేస్తాం, పాడతాం. అబ్బా ఇవాళ ఎంత సంబరంగా మా మందిరంలో, ఎంత ఆనందం అంటే పరలోకాన్ని తెచ్చినట్టు అనిపించింది అని అంటారు. మళ్ళీ బయటకు పోయి చూడు, ఇక మళ్ళీ ఆల పార్టీలో కూడా అక్కడ ఏం పరలోకం అవగానే ఇక్కడైతే మస్తు ఉందని మళ్ళీ అక్కడ ఆగేదన్నమాట. కాబట్టి ఇటు రెండు పడవల ప్రయాణం ఎప్పటికైనా ప్రమాదకరం. ఉంటే యేసుక్రీస్తు అనే నావలో ఉండాలి, లేకుంటే లోకం అనే నావలో ఉండాలి. రెండు నావల్లో ప్రయాణం చేశారనుకో మీ జీవితాన్ని మీరే అది వ్యర్థం చేసుకునే వారిగా ఉంటారు. కాబట్టి మనసు మారి దేవునిలో మీరు రూపాంతరం అవుటకు నూతన పరచబడాలని చెప్పి దేవుని రోజు మీతో మాట్లాడింది. కాబట్టి ఇప్పటికైనా మీ మనసు మార్చుకోండి. ఒకేసారి మారదు. మనిషి అన్నాక ఒకేసారి మారితే దేవుడు అప్పుడు వచ్చినప్పుడే అందరు మారాల్సిందే. ఒకేసారి ఏ మనుషుడు మారడు. కాబట్టి కొంచెం ప్రయత్నించండి. మనలో ఏదైనా చెడు వస్తుంది, చెడు వచ్చినప్పుడు దేవా నాకు ఇలాంటిది వస్తుంది అని చెప్పి ప్రార్థన చేసుకొని ఆ చెడును అసహించుకొని మంచిని వెతికి దాన్ని పట్టుకొని పరిగెత్తే వారిగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేస్తున్నాం ఒకసారి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి. ప్రభా ఈరోజు అందరిలో కాచి కాపాడే తండ్రి, నీ ఆరాధనలో తోడుగా ఉన్నావు ప్రభా. తండ్రి నీ ప్రభా నీ వాక్యంలో తోడుగా ఉన్నావు ప్రభా, నీ వాక్య పరిచయంలో తోడుగా ఉన్నావు తండ్రి. ప్రభా ఏ బిడ్డతో ఏం మాట్లాడో నాకు తెలియదు కానీ ప్రభా నేను తప్పుదారి ప్రభా ఏ బిడ్డని ఏమైనా హర్ట్ చేసి ఉంటే క్షమించండి దేవా. నేను కావాలని అనలేదు ప్రభా. నువ్వు నా హృదయంలో పెట్టిన భారాన్ని ప్రభా నేను ఎంతో భారంగా ఇక్కడికి తీసుకుని వచ్చి నా హృదయంలో ఉన్న భారం అంతా నేను చెప్పుకున్నాను తండ్రి. మేబీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అలా ఉంటేనే నువ్వు ఇలా చెప్పించావు దేవా. లేని ఎడల నువ్వు చెప్పేవాడు కాదు, నువ్వు అబద్ధకుడు అస్సలే కాదు తండ్రి. నీకు అందరి మనసు నీకు తెలుసు కాబట్టి నువ్వు వాక్యం మాట్లాడవు తండ్రి. ప్రభా ఏ బిడ్డైనా తండ్రి మనసును నొప్పించినట్టయితే ప్రభా, గాయపరచబడ్డట్టయితే ప్రభా ఆ బిడ్డ హృదయాన్ని మీరు ఒకసారి ముట్టి ప్రభా ఆ బాధను మీరు తొలగించండి ప్రభా. నేనైతే కావాలని ఆ బిడ్డకు గాయం చేయలేదు, బాధపరచాలని చెప్పి చెప్పలేదు. కానీ ప్రభా నీవే సమస్తం నెరిగిన వాడవుతుంది. నీవే తనని ప్రభా మార్చమని తన హృదయంలో తన హృదయం ఏదైనా దోషారోపణ చేసినట్టయితే ప్రభా అది ఒప్పుకొని ప్రభా నీ పాదాల చెంత పడేసి ప్రభా తండ్రి మేము నీతో ఒక నూతన నిబంధన చేసి ప్రభా వారిని మళ్ళీ చేసిన పాపాలు చేసేవారుగా కాకుండా మేము నీకు ఇష్టలుగా జీవించడానికి సాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా తండ్రి ఈ క్షణం ఒక్క నిమిషం మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఒక నిమిషం ఒకవేళ
మీతో దేవుడు ఏదైనా ఏ విషయమైనా పర్లేదు, ఏదో ఒక విషయంలో దేవుడు తప్పకుండా మాట్లాడి ఉంటాడు. కాబట్టి ఆ విషయమే మీరు ఒక్కసారి ప్రార్థనతో ఒక్క నిమిషం మీరు దేవుడితో ఒప్పుకొని, ఏదైనా మీ మనసు, మీ హృదయము, మీ ఏదైనా విషయంలో దోషారోపణ చేసినట్టయితే ఆ విషయంను దేవుని దగ్గర మీరు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. ఒకసారి ఒక్క నిమిషం ప్రతి ఒక్కరూ మీరు కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం మీరు ప్రార్థన చేసినట్టయితే దేవుడు తప్పకుండా మీ ప్రార్థన వింటాడు. నేను చెప్తున్నానని చెప్పి మీరు అనుకోవద్దు ప్లీజ్. దేవుడు ఇక్కడ ఉన్నాడని మీరు నమ్మి ఏదైతే విషయంలో మీరు దేవునికి అవేదిలో ఉన్నారో, ఏ విషయమై ప్రభా మీరు దేవుని దగ్గర నుండి తప్పిపోయి ఉన్నారో ఆ విషయమే మీరు ఒక్క నిమిషం దేవుణ్ణి వేడుకొని మీరు ఇక్కడ నుండి వెళ్ళాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఒక్క నిమిషం మీరు అందరూ ప్రార్థన చేసుకోండి, కళ్ళు మూసుకొని. ఏ ఒక్కరు కళ్ళు తిరగకుండా ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఒక్క విషయమే మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ మనసుకు, ఒకవేళ నేను అది గాయమే అనిపించినప్పటికీ దాని విషయమై ఒక్క నిమిషం మీరు అడగండి. మీరు దేవుని దగ్గర ఒప్పుకొని మీరు నెమ్మది కలిగి మీ హృదయాన్ని తేలికమైన హృదయంతో మీరు దేవుడే మీకు మాట్లాడిందని చెప్పి మీరు నమ్మి మీరు వెళ్ళాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. నేను మౌనంగా ఉంటున్నానండి. ఒక్క నిమిషం మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. గొప్ప దేవా, నీకు వందనాలు, వేలాది కోట్ల స్తోత్రములు తండ్రి ప్రభా. వీళ్ళు ప్రభా తండ్రి ఏ విషయం అయితే ప్రార్థన చేస్తారో ప్రభా, ఏ విషయం అయితే ప్రభా వారికి దోషారోపణ చేస్తుందో వాటి విషయమై ప్రభా వాళ్ళు ఒప్పుకున్నారు. దాన్ని బట్టి మీరు క్షమించండి ప్రభా. మీరే కృప చూపండి, కనికరించండి ప్రభా. వీళ్ళు తెలియక చేశారో తెలిసి చేశారో కానీ ప్రభా నువ్వు క్షమించే దేవుడు అవుతాండి ప్రభా. నీవే క్షమించి ఆ బిడ్డ జీవితంలో ప్రభా వాళ్ళు ఒప్పుకున్న పాపమును ప్రభా వాళ్ళు అసహించుకులాగున ప్రభా వాళ్ళు తిరిగి అది చేయకుండా మీరే సహాయం దయచేయమని, మీరు తోడుగా ఉండమని ప్రభా. తన అనారోగ్యంతో వచ్చిన వారికి స్వస్థత దయచేయండి ప్రభా. అప్రబాధతో వచ్చిన వారికి విడుదల దయచేయండి ప్రభా. ఎవరైతే ప్రభా ఆటంకాలతో ప్రభా బంధకాలతో ప్రభా చిక్కులతో వచ్చున్నారో ప్రభా వారి ఆ చిక్కులను ఆ కాడిని మీరు విడిపించమని అడుగుతున్నాను తండ్రి. నీకే వందనాలు, వేలాది కోట్ల స్తోత్రం తండ్రి ప్రభా. నీకే వందనాలు. మారు మనసు ఇంకా రాని బిడ్డలను అయితే ప్రభా వాళ్ళ హృదయాన్ని మార్చండి ప్రభా. నేను చెప్తే వెళ్దాం కానీ ప్రభా నీవు మార్చండి ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా వ్యక్తిగతంగా వారి హృదయాల్లో ప్రభా మీ మంటలు రేపించమని అడుగుతున్నాను తండ్రి. నీకే వందనాలు. నీ అగ్నితో వారిని ముట్టమని అడుగుతున్నాను తండ్రి. నీకే వందనాలు ప్రభా. మీరు ముట్టి ప్రభా బిడ్డని మార్చండి ప్రభా. ఇంకెంతకాలము ప్రభా నువ్వు ఇంకెంతకాలం ప్రభా భరిస్తావు తండ్రి ప్రభా. ఎంతకాలం సమయం తీసుకుంటారు ప్రభా. ఇంకెంతకాలం నువ్వు రేపు వస్తే ప్రభా వీళ్ళ జీవితం ఏమైపోతుందో అని చెప్పి నాకు బాధగా భయంగా ఉంది ప్రభా. నీవే సహాయం దయచేయండి, వారికి మారు మనసు హృదయం దయచేయండి ప్రభా. నీకే వందనం ప్రభా. లోకాశ పైన కాక ప్రభా, లోకం పైన కాక నీ కొరకు నా దేవుడు నా కొరకు ఇంత గొప్ప త్యాగం చేసినాడు. నేను ఏమి ఇచ్చినా దేవుడు రుణం తీసుకోవాలని ప్రభా. నీ కోసం జీవించే జీవితము వారందరికీ దయచేసి మీరే తోడుగా ఉండి ప్రభా. మీరే వారితో ప్రతి ఒక్క అవసరం తీర్చండి. ప్రతి ఒక్క అవసరం వారి ప్రభా తన తాగుల్లో ఉంటే విడుదల దయచేయండి ప్రభా. బంధకాల్లో ఉంటే చిక్కుల నుండి విడుదల దయచేయండి తండ్రి. ఎగ్జామ్స్ రాసే వారికి ఎగ్జామ్స్లో తోడుగా ఉండండి ప్రభా. తండ్రి ఉద్యోగంలో వెళ్ళే వారికి ఉద్యోగంలో తోడుగా ఉండండి ప్రభా. ఫెయిల్ అయిన వారికి ప్రభా మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తుండే వారికి మీరు తోడుగా ఉండండి. మీ కార్యం జరిగించండి. ప్రతి ఒక్క అవసరతలు పేరున ప్రభా నాకైతే తెలియదు కానీ వాళ్ళ పర్సనల్ అవసరాలైన ప్రభా, ఎటువంటి అవసరాలైన ప్రభా వాళ్ళు చెప్పుకోలేని అవసరాలైనప్పటికీ ప్రభా నీవు వింటున్న వాడవుతండి ప్రభా. నీవే చూస్తున్న వాడవుతండి. నీవే కార్యములు జరిగించి ప్రతి ఒక్క అవసరం తీర్చి నీ కృపలో భద్రపరచుకొని నీ దయలో మనసు దయలో వారిని తోడుగా ఉంచి నడిపించమని ఈరోజు నీ వాక్యం ద్వారా మాటలను బట్టి కృతజ్ఞతలు పరిశుద్ధాత్మ దేవాన్ని కార్యం వారి హృదయాల్లో జరిగించమని, వాళ్ళు వెళుతుండో కూడా ప్రభా క్షేమమును కాపుదలను కంచెమించి నడిపించమని తండ్రి. నీ విత్తన వాక్యాన్ని ముద్రించి పరిపేసి 30 60 దీవించి ఆశీర్వదించి ప్రభా ఇచ్చిన అవకాశం బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తండ్రి ప్రభా పాస్టర్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. పాస్టర్ అమ్మను ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. మందిరం విషయమై మీరు తండ్రి ప్రభా అనేకులను ప్రేరేపించండి ప్రభా. ఈ మందిరం ప్రభా వర్షకాలం వస్తుంది ప్రభా తండ్రి. నీ మందిరంలో ఆరాధించుకోవడానికి ఎంతగానో ఇబ్బంది అవుతుంది కదా ప్రభా. నీళ్ళని రాకుండా తండ్రి ఈ మందిరంలో ప్రభా వర్షం రాకముందే మరమ్మతులు చేసి ప్రభా తండ్రి మళ్ళీ సరి చేసుకుంటూ తగిన తండ్రి ధన సహాయం మీరు దయచేయమని అడుగుతున్న తండ్రి. నీకే వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి. ప్రతి ఏ హృదయాల్లో మీరు ప్రేరేపిస్తున్నారో ఆ బిడ్డలు వాళ్ళ
హృదయంలో దాచుకోకుండా ధారాళంగా తెలిసి ఇచ్చినప్పుడు సాయం తెచ్చండి. నీకు ప్రభా నువ్వు చెప్పావు కదా తండ్రి ప్రభా, నీకు ఇచ్చి పరిశోధించండి, నేను వారిని ఆకాశ వాక్యాలు విప్పి పట్టజలంత ఆశీర్వాదం కుమ్మరిస్తానని చెప్పావు తండ్రి. అటువంటి ఆశీర్వాదం ప్రతి ఒక్క బిడ్డ పొందుకుంటకు వాళ్ళ మనసులను ప్రేరేపించమని మీకు శ్రీనివాస అంకులు అలాంటి సేవను ఆశీర్వదించండి, అభిషేకించండి. భూతి గంటల వరకు ప్రపంచ నాగంలో విస్తరింపజేసి వారి మీ పరిశుద్ధాత్మను తండ్రి ఎల్ల కాలం తోడుగా ఉంచి రాకపోకల్లో క్షేమం కంచెగా ఆదరించి నడిపించమని నీవే ప్రతి ఒక్కరిని దీవించి నీ మెండైన దీవెనంతో ప్రభా నిండుకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళటప్పుడు నీవే సాయం దయచేయమని చిన్న కొద్ది పాదాల చెంత చేరుస్తూ నాజరుడు నేసిన అడిగే నా ప్రభు తండ్రి. ఆమేన్.